సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదని మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డు లబ్ధిదారుల పంపిణీ కార్యక్రమ సభలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వరరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. జిల్లాలో చివరి ఎకరం వరకు నీరందేలా చేసి రైతులను ఆదుకున్న వ్యక్తి జగదీశ్వరరెడ్డి అని అన్నారు. మీకు దమ్ముంటే మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మొన్న 14వ తారీఖు నాడు మా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గ పర్యటనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చింది అధికారిక కార్యక్రమంలో రేషన్ కార్డులు పంచే కార్యక్రమానికి వచ్చి అది చేసుకొని పోకపోగా అనవసరమైనటువంటి రాజకీయ ఉపన్యాసాలు చేసి బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద, మా నాయకుడు జగదీష్ రెడ్డి గారి మీద పచ్చి అబద్ధాలు మాట్లాడిన దాన్ని జిల్లా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే 2014 నుంచి 2023 వరకు జరిగిన అభివృద్ధి తప్ప గతంలో కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ పాలకులు వాళ్ళ పరిపాలన ఏం అభివృద్ధి జరగలేదనేది వాస్తవం. ఇవాళ రైతు ప్రభుత్వం మాది గతంలో రుణమాఫీ కానీ, లేకపోతే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఉచిత కరెంటు కానీ, మరి ఎన్నో సౌకర్యాలు అన్ని వర్గాలకు చేసినాం. ఇవాళ 2000 ఉన్న పింఛన్ను 4000కి చేసినాం. ఆ రోజుల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,116 ఇచ్చినాం. ఈ రకంగా ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి మరి అన్ని వర్గాలను ఇప్పుడు మోసం చేసిండు. అందుకని మోసం చేసింది ఆయన చేసి మా మీద ఆ నెపాన్ని మోపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగదీష్ రెడ్డి గారి మీద కూడా అనవసరంగా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయటం సరికాదు. ప్రజాస్వామ్యంలో మీ సిద్ధాంతాలు మీరు ఏమైనా చేసినవి ఉంటే మీరు చెప్పండి, మేము చేసినవి మేము చెప్పుకుంటాం. ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు పరిపాలన చేస్తారు తప్ప అనవసరమైన వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దు. మీ కాంగ్రెస్ కాలంలో ఈ జిల్లాలో మొత్తం హత్య రాజకీయాలు జరిగినాయి తప్ప అభివృద్ధి జరగలేదు. ఏ గ్రామంలో తుంగతుర్తి నియోజకవర్గం పోయినా ఓ పక్క కమ్యూనిస్టుల స్తూపాలు, తెలుగుదేశం స్తూపాలు, కాంగ్రెస్ స్తూపాలు మరి తప్ప అభివృద్ధి లేదు. ఇలా చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి ఇటువంటి కాంగ్రెస్ ఈ నాయకుల కోసమా మేము చచ్చిపోయిందని. కాబట్టి మీరు వ్యక్తిగత విమర్శలు మాని ఇకనైనా అభివృద్ధిని చేసి చూపియండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.